Yes, sir. Yes, sir. Yes, sir. వచ్చిన ప్రధాన కారణం అది ఎట్లా ఉంది వాతావరణం ఒకసారి చూసి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయగలుగుతాం హరిత హోటల్స్ పరిస్థితి ఏంటి తెలుసుకుందామని రావడం జరిగింది. అలాగే వ్యూ ఎట్లా ఉంది చూడడం జరిగింది. సో ఇక్కడ ప్రైవేట్గా హోటల్స్ కావచ్చు కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. సో దీన్ని పైన ఓవరాల్గా మొత్తం ఏం చేయాలని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు చేస్తాం. టూరిజం ప్రమోషన్లో అంటే వికారాబాద్ కూడా టూరిజం ప్రమోషన్లు చేయాలనే దాంట్లో ఏ నిర్ణయాలు తీసుకోనో సంబంధిత అధికారులతో కూర్చొని మాట్లాడి నిర్ణయాలు తీసుకొని దీనికి ఒక టూరిజం అంటే ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వచ్చిన టూరిస్టులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ టూరిజం కార్పొరేషన్కి ఆదాయము అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తూ నిరుద్యోగ కొంత యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడానికి ఏమేమి మార్గాలు ఇక్కడ ఏమేమి చేయవచ్చు అనే దానికి స్టడీ చేయడానికి వచ్చినాం. నాతో పాటుగా కలెక్టర్ గారు ఇతర అధికారులు ఉన్నారు. చూడడం జరిగింది. మొదటి నిర్ణయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హరిత హోటల్ను పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. టోటల్ హరిత హోటల్ రూమ్స్ అన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఎందుకంటే కలెక్టర్ గారు ఉండేది ఇక్కడే. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి సూపర్వైజ్ చేయాలంటే దానికంటే ఇక్కడ ఉన్న ఎట్లా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్లకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ హరిత హోటల్ను హ్యాండ్ ఓవర్ చేసి ఆన్ పార్ విత్ అంటే వచ్చేటువంటి టూరిస్టులకు మంచి ఆహారం కావచ్చు, నీట్నెస్ కావచ్చు, క్లీన్నెస్ కావచ్చు, రూమ్స్ కావచ్చు చేస్తూ సేమ్ టైం ప్రైవేట్ రంగంలో ఎటువంటి ఏ విధంగా అయితే ఆదాయాలు వస్తూ ఉంటాయో అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ కూడా అదే ప్రకారం ఆదాయం రావడం కోసం కొంత ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ వికారాబాదు హరిత హోటల్ను కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఏర్పాటు చేస్తాము. సార్ వాటర్ ఇబ్బంది సార్ నుంచి దానిపైన సమీక్ష చేస్తాము. అవసరమైనటువంటి అంటే ఇప్పట్లో మిషన్ భగీరథ వాటర్ అనేది ఉంది. అది ఇక్కడ పైన బోర్ సో కిందికి వెళ్ళి తీసుకురావాలి. సో పంపించడానికి స్పెషల్గా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా స్కీమ్ తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేసి ఓవరాల్గా దీన్ని కంప్లీట్గా డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు అప్పుడు